హాయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్. మన నాగార్జునది నా సమీరంగా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, మీకు ఎలా అనిపించింది? అందులో కొత్తదనం అయితే ఏం కనపడలేదన్న. నాగార్జున గారు తీసిన మూవీస్లోనే డిఫరెంట్ అయితే ఏం కనపడలా. ఎందుకంటే ఫ్యామిలీ గురించి తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో నాగార్జున గారు నా చైతన్య ఇద్దరు కలిసిన సినిమా కూడా సేమ్ కంటెంట్ లాగానే ఉంది ఇది కూడా. కాకపోతే దీంట్లో క్యారెక్టర్లు కొంతమంది మారినాయి కాబట్టి ఇది కొత్తగా ఉంది అంతే. హీరోయిన్ కానీ మన అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ కొత్త కొత్త క్యారెక్టర్లు దీంట్లో చూస్తాక మాత్రం సినిమాకి వెళ్ళాలి. ఆ ప్రభలు, ఆ ఫైట్లు, ఆ యాక్షను, ఆయన చేసే ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసాం నాగార్జున గారి దగ్గర. నాగార్జున గారి దగ్గర నుంచి ఇంకా కొత్తదనం కోరుకుంటున్నాం. ఆ కొత్తదనం రావట్లా. కొత్తదనం అంటే బిగ్ బాస్లో పెట్టినట్టున్నారు, మరి మూవీస్లో రావట్లా. అది అంటే ఇది డబ్బింగ్ ఫీలింగ్ కదా. అవును. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎలా అనిపిస్తుంది? అదే కొత్తదనం కనపడతలే. ఏదైనా వాళ్ళ సొంతగా చేస్తే మనకేమైనా కొత్తదనం కనపడిద్ది. ఇది డబ్బింగే కాబట్టి కొత్తదనం ఏం కనపడాలి. అంటే ఒక స్టార్ అయ్యి ఉండి ఒక డబ్బింగ్ ఫీలింగ్ తీసుకోవడం అనేది కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే మరి ఆయన టైం లేదు కదా, బిగ్ బాస్లో ఉన్నాడు కదా. సో టైం లేక చేయడం జరిగింది. ఓకే. అంటే ఏమంటారు, డబ్బింగ్ ఫీలింగ్ కదా. అవును. అంటే ఓవర్లుగా చూసుకుంటే ఈ సినిమా వాళ్ళ కలెక్షన్లో వచ్చేస్తుంది, హిట్ అయింది. మరి అంత బ్లాక్ బస్టర్ అయితే అవ్వదు. ఇట్స్ నార్మల్ హిట్ అంతే.